ధర్మక్షేత్రానికి స్వాగతం. అప్పుడు కైకేయి, నాకు ఇచ్చిన 2 వరముల విషయంన ఎంత బాధపడుతూ నీ ధర్మాన్నే మర్చిపోతున్నావు. రేపు పొద్దున్న యుద్ధమున నీకు ఉపకారం చేసిన కైకేయికి నీవు ఏం ప్రత్యుపకారం చేశావో అని ఎవరైనా అడిగితే ఏం చేస్తావు? డేగకి పౌరానికి విరోధం వచ్చినప్పుడు తనను ఆశ్రయించి వచ్చిన పౌరాన్ని కాపాడటానికి శిబిచక్రవర్తి డేగకు తన శరీరంలోని మాంసాన్ని ఇచ్చాడు. అలర్కుడు అనే మహారాజు మాట తప్పకుండా బ్రాహ్మణునికి నేత్రదానం చేశాడు. వీరి మార్గంలోనూ నీవు కూడా నడిచి మోక్షాన్ని పొందుదేవా అని చెప్పింది. ఇక్కడ శిబిచక్రవర్తి అయినా అలర్కుడైనా వారు ఇచ్చిన మాటను శిరస వహించారు. వారి ప్రాణములను కూడా లెక్క చేయలేదు. మనం కూడా ఎవరికైనా మాట ఇచ్చే ముందే ఆలోచించి మాట ఇవ్వాలి, కానీ ఇచ్చిన మాటను ఎప్పుడూ తప్పకూడదు. దశరథుడు అప్పుడు కైకేయితో, రాముడు లేకపోతే నేను మరణించడం తథ్యం. ఆ దేవతలు కూడా స్వర్గంలో ఒక స్త్రీ మోహితుడివై శ్రీరాముని అడవులకు పంపించావా అంటే నేను ఏం చెప్పను. అంతేకాదు, ఇప్పటికే శ్రీరాముని పట్టాభిషేకం గురించి అందరూ సంతోషిస్తున్నారు. ఇప్పుడు ఒకేసారి కాదంటే నన్ను ఎవరైనా ఇంక నమ్ముతారా? అంత అపకీర్తి అవసరమా? అంతేకాదు, భరతుడు కూడా ఇప్పుడు ఇక్కడ ఉండి ఉంటే దీన్ని అస్సలు అంగీకరించడు. కనుక నాపై దయచూపుము అని మొరపెట్టుకున్నారు. అయినా కైకేయి కరగలేదు. అంతేలే, ఒక్కసారి ఒక ఆలోచన బలంగా మనస్సులోకి చేరితే ఎవ్వరు ఎంత చెప్పినా ఇక వారి మాటలు ఏవీ వినిపించవు. ఇప్పుడు కైకేయి ఉన్న పరిస్థితిలో మీరు ఉంటే ఏం చేస్తారు? ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఒకసారి ప్రశాంతంగా వినండి. కంగారులో ఏమీ చేయొద్దు. కొన్నిసార్లు ఆ కంగారే మనల్ని ముంచేస్తుంది.